పశ్చిమ బెంగాల్ రాబోయే ఏప్రిల్ లేదా మే నెలలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఎలాగైనా సరే గెలవాలని పక్కా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి సపోర్ట్గా ఉన్నటువంటి దొంగ ఓట్లు 1,93,00,000 ఓట్లను తొలగించడానికి ఎస్ఐఆర్ అయితే పకడ్బందీగా అన్ని కూడా ప్లాన్ చేసింది. అన్ని చట్ట ప్రకారం తొలగించడానికి అయితే సిద్ధపడింది. ఇందులో 60 లక్షల ఓట్లు అయితే తొలగించేశారు. మిగతా వాటిని కూడా తొలగించేస్తున్నారు. అదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి భయం పట్టుకుంది. ఇకపోతే ఇక్కడ సర్వేలు కూడా బీజేపీకి 150 స్థానాలు లేదా 152 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నాయి. మొత్తం 294, మ్యాజిక్ ఫిగర్ 148. ఎవరికైతే 148 వస్తాయో వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వస్తారు. అలాగని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఓట్లు ప్రక్షాళన జరిగినా ఇక్కడ ఇంకా ఆవిడికి సగం మంది హిందువులు సపోర్ట్ గా ఉన్నారు. అలాగే ముస్లింల్లో కనీసం 10% కూడా బీజేపీకి ఓటేయరు. అంటే 99% వాళ్ళకే వేస్తారు. 1% మాత్రమే కాంగ్రెస్ కి వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ముస్లింల నుంచి ఒక ఓటు కూడా రాదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎవరు ఓట్లు వస్తాయి అంటే హిందువుల్లోనే వస్తాయి. హిందువులు, క్రిస్టియన్స్ కూడా అక్కడ చాలా వరకు స్ట్రగుల్ అనుభవిస్తున్నారు ముస్లింల చేత, ముఖ్యంగా రోహింగ్యాల చేత. అయితే మిగతా 50% హిందువులు ఎవరైతే ఉన్నారో ఈ సెక్యులర్ హిందువుల్ని మార్చడానికే ఇప్పుడు పక్కా ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఇక్కడ బీజేపీ చేసినటువంటి ఇంకొక తెలివైన పని ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో నిరాధారానికి గురయ్యారో, కాంగ్రెస్ లో కూడా ఎవరైతే ఒక సరైనటువంటి గుర్తింపు లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి కోరి బీజేపీలో చేర్చుకుంటుంది. దీనివల్ల ఓటు షేరు బయటికి పోకుండా ఉండడం కోసం, అలాగే ఓటు చీలకుండా బీజేపీకి పడే విధంగా చేస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యువతకి గుర్తింపిస్తూ పార్టీలో చేర్చుకుంటూ వాళ్ళకి కీలక పదవులు అయితే ఇచ్చింది. వాళ్ళు ఎంతవరకు మరి దీన్ని నెట్టుకొని వస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికి బీజేపీ చేసినటువంటి ప్లాన్ లో ఇదొక భాగం. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎలాగైనా సరే గద్దె దించాలి, లేకపోతే దేశానికే ప్రమాదకరం. అందుకని బీజేపీ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడవకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఈ సర్వేలు ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాయి. ఖచ్చితంగా ఆవిడ మోటా ముళ్ళు సర్దుకోవాల్సిందే. ఎందుకంటే ఆవిడ ఖజానాకి ఎంత అవినీతి వెళ్ళిందో తెలియదు కానీ ఆవిడని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క అనుచరుడు 100 కోట్లు దోచేశాడు. ఆవిడని నమ్ముకున్న అనుచరులు కనీసం 300 మంది ఉంటారు. ఆవిడ మీద ఎటువంటి ఆరోపణ జరపకుండా, ఎటువంటి నేరాలు రుజువు కాకుండా చూసుకోవడానికి, అలాగే బినామీలకి, అలాగే ఆవిడ ప్రతిసారి గెలవడం కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి వారు షాజహాన్ లాంటి వాళ్ళు 300 మంది ఉన్నారు. అందుకే ఆర్థిక ఆసుపత్రిలో అన్ని అన్యాయాలు, దందాలు జరిగినా కూడా ఎవడి మీద ఎటువంటి కేసు అవడం లేదంటే ఆ మమతా బెనర్జీ దయ వల్లే. రోహింగ్యాలు కొన్ని లక్షల కోట్ల మంది ఆ రాష్ట్రానికి వచ్చేసారంటే ఆవిడ దయ వల్లే. కమ్యూనిస్టులు మమతా బెనర్జీ ఈ పుణ్యానికి ముఖ్య కారకులు. కాంగ్రెస్ వీళ్ళందరికీ గేట్లు తెరిచేసింది అధికారంలో ఉన్నప్పుడు. అది కూడా సైన్యంను కూడా పక్కకు దోసేశారు. అంటే బ్రతుకు తెరువు కోసమే వస్తున్నారు కదా, చూసి చూడనట్లు వదిలేయండి అన్నారు ఇందిరాగాంధీ హయాం నుంచే. రోహింగ్యాలు అందుకే అంత దర్జాగా వాళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ. మేము భారతీయులమే అన్న విధంగా కాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి హిందువులు భారతీయులే, మీరే బయట దేశాల నుండి వచ్చారు, మీరే దొబ్బేయండి అన్న విధంగా అక్కడ బిహేవ్ చేస్తున్నాం. సో ఇలాంటి వ్యక్తి నుంచి వచ్చా మనం. ఒక్క ఇదే కాదు, దేశ ద్రోహం. పశ్చిమ బెంగాల్ అనేది బంగ్లాదేశ్లో కలిసిపోవడానికి ప్లాన్. అసలు అది అలాగే తయారైంది. కొన్ని విలేజ్లు వెళ్తే అసలు నువ్వు పశ్చిమ బెంగాల్లో ఉన్నవా బంగ్లాదేశ్లో ఉన్నవా అన్నట్టు ఉంటుంది. ఆ విడగొట్టడం కూడా అంత చండాలంగా విడగొట్టాడు. అప్పుడు గాంధీ, నెహ్రూ విడగొట్టిందే చండాలం. ఊర్ల మధ్య విడగొట్టారు. అటు బంగ్లాదేశ్ ఉంటుంది, ఇటుదేమొచ్చేసి పశ్చిమ బెంగాల్ ఉంటుంది. ఎవరికి వాడే. సైన్యం కూడా అక్కడ అంతే, పెద్దగా ఏం పని చేయలేదు. సైన్యం ఏమైనా గట్టిగా చేద్దామంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద హుకుం జారీ చేస్తాయి. ప్రజల మీద హుక్కుపాదం మోపుతారా అంటారు. ఇవన్నీ మాపాలంటే ఎలాగైనా సరే బీజేపీ అక్కడ రావాలని చూస్తుంది. అది 1 సీటా, 2 సీట్ల, 3 సీట్ల, 10 సీట్ల, ఎన్ని సీట్లు అయినా సరే మెజార్టీతో రావాలని చూస్తుంది. ఎలాగైనా సరే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.